నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమలో అంగరంగ వైభవంగా ప్రబల తీర్థం, భక్త జనసంద్రంగా మారిన జగ్గన్న తోట. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఢిల్లీలో ఏఐసీసీ కేంద్ర నూతన కార్యాలయం ప్రారంభం. ఇలాంటి చారిత్రాత్మక కార్యక్రమంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత, బాహాబాహీకి దిగిన మోహన్ బాబు, మనోజ్ బౌన్సర్లు. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని జగ్గన్న తోట ప్రబల తీర్థం బుధవారం కనుల పండుగగా సాగింది. జన ప్రభంజనంతో జగ్గన్న తోట భక్త సంద్రంగా మారింది. జగ్గన్న తోట తీర్థంలో కొలువు తీరిన ప్రభలు వివిధ రకాల అలంకరణలతో భక్తులను ఆకట్టుకున్నాయి. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా మారే తీర్థానికి రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు, ముఖ్యమంత్రులు, మంత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం ఇందిరాభవన్ ని సోనియాగాంధీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి చారిత్రాత్మక కార్యక్రమంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆ 6 అంతస్తుల భవనంలో 140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రకు సంబంధించిన అద్భుతమైన ఫోటోలు ఆకట్టుకున్నాయని, ముఖ్యంగా దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు సంబంధించిన ఫోటోలు కార్యాలయంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ న్యూఢిల్లీలో ఇనాగరేట్ చేయడం జరిగింది. దీనికి నామకరణం ఇందిరా భవన్ అని చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు నేను భాగం అవ్వడం చాలా సంతోషకరం. హెడ్ క్వార్టర్స్గా ఇప్పటి నుంచి నిలవబోతుంది. ఇది ఒక బిల్డింగ్ మాత్రమే కాదు, ఇటుకలతో కట్టింది కాదు అని ఈ బిల్డింగ్ లోపల చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కాంగ్రెస్ లెగసీని అంతా ఎంత
వివరంగా దృశ్యాలతో చూపించగలరో అద్భుతంగా అందంగా చేయటం జరిగింది. దేశ స్వతంత్రం దగ్గర నుంచి, స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి, దేశం పునాదులు, భారతదేశ పునాదులు వేయడం దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత వారి శ్రమను, వారి రక్తాన్ని ధారపోసారో, ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారో, ఎంతమంది కాంగ్రెస్ యోధులు, కార్యకర్తలు అన్ని త్యాగాలు చేస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందో, ఆ తర్వాత కూడా మన దేశానికి పునాదులు వేసి రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ నేషన్గా ఈరోజు భారతదేశం నిలబడింది అంటే దీనికి అంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ చరిత్రనంతా లోపల గోడల మీద చూపించడం జరిగింది. అసలు దేశ ప్రజలంతా ఆలోచన చేయాలి, ఈ మాటలను గమనించాలి. ఇవి దేశద్రోహ మాటలు కాదా? వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళలాగా మాట్లాడుతున్నారా? వీళ్ళు టెర్రరిస్ట్ లాగా మాట్లాడటం లేదా? వీళ్ళ వ్యవహారం టెర్రరిస్ట్ లాగా లేదా? మన దేశానికి స్వతంత్రమే రాలేదని 1947లో లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రామ మందిర్ కట్టినప్పుడే స్వతంత్రం వచ్చింది అని మాట్లాడుతున్నారంటే వీళ్ళ విజ్ఞత, వీళ్ళ ఆలోచన తీరు ఎలా ఉందో ప్రజలు గమనించాలి. నిజంగానే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ స్వాతంత్రం కోసం పోరాటం చేసింది లేదు. కాబట్టి వీళ్లకు స్వాతంత్రం 1947లో వచ్చింది అంటే నిజంగానే వీళ్ళకు ఆశ్చర్యం కలగడం సహజమే అనిపిస్తుంది. వీళ్ళు ప్రాణ త్యాగాలు చేయట్లేదు, వీళ్ళు స్వాతంత్రం కోసం వాళ్ళ రక్తం పెట్టలేదు, వీళ్ళ శ్రమ లేదు, ఏది లేకుండానే మనకు స్వాతంత్రం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని వీళ్ళకి ఏడుపా? నిజంగానే వీళ్ళు అధికారంలోకి వస్తేనే స్వాతంత్రం వచ్చింది అని మాట్లాడుతున్నారు అంటే ఇది టెర్రరిస్ట్ భాష కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ రచ్చ రోజురోజుకు ముదురుతోంది. మరోసారి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీ వద్దకు వెళ్లేందుకు మంచు మనోజ్ యత్నించగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. తన తాత నానమ్మ సమాధులను చూసేందుకు తనకు ఎవరి అనుమతి కావాలంటూ మనోజ్ ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీ లోపలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మోహన్ బాబు బౌన్సర్లతో మనోజ్ బౌన్సర్లు గొడవ పడ్డారు. ఇరు వర్గాల బౌన్సర్లు ఒకరినొకరు కొట్టుకుంటూ రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామదేవత శ్రీ ముసలమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. సంక్రాంతి 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో చివరి రోజైన కనుమ పండుగ రోజు అమ్మవారిని సుమారు 50,000 మంది కాకినాడ పరిసర ప్రాంతాల భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని నైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ కాంతులతో ప్రత్యేకంగా అలంకరించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.